ఈరోజు ఈ వీడియోలో నేను చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళు అందరూ తెలుగు ట్విన్ ఫ్లేమ్ జర్నీ వాళ్ళు జాగ్రత్తగా వినండి. పూర్తి వీడియో వినండి. చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. ఇన్ని రోజుల నుంచి వీడియో చేయకపోయేదానికి కారణం ఏంటిదో ముందు నేను అది చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే కొన్ని కారణాలు ఈ సిట్యుయేషన్స్ అండ్ ఎగ్జామ్స్ నావి యూనివర్స్ నుంచి, గాడ్ నుంచి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఓకే. ఎగ్జామ్స్ ప్రతిసారి నడుస్తూనే ఉంటాయి. ప్రతి ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నప్పుడు. అండ్ ఇప్పుడు కూడా కొన్ని ఎగ్జామ్స్ చాలా పీక్‌లో ఉన్నాయన్నమాట. సో, అందుకే నేను గ్యాప్ ఇచ్చాను. ఇక్కడ తెలుగు ట్విన్ ఫ్లేమ్ వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చాను. నేను మొత్తం వదిలేయలేదు మిమ్మల్ని. ఓకేనా? నేనున్నాను ఇక్కడనే. మీకోసం ఆల్వేస్ ఉన్నాను. మీరు నాకు మెసేజెస్ చేస్తున్నారు. రిసీవ్ చేస్తున్నాను మీ మెసేజెస్. ఓకేనా? కొన్ని కారణాల వల్ల నేను రిప్లై ఇవ్వకపోతే ఏదైనా బిజీలో ఉన్నానేమో అని అనుకోండి. ఓకేనా? సో, ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను కొన్ని ఏండ్ల నుంచి నేను ఈ సాధన చేస్తున్నాను. 2019 నుంచి. ఓకేనా? అండ్ 2019 నుంచి సాధన స్టార్ట్ చేశాను అయితే కంటిన్యూగా ఇప్పుడు కూడా నేను ఈ సాధన కంటిన్యూ ఉంది. ఓకే. మన ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే మనమందరం కూడా ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎనర్జీ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ విషయం మీకు తెలిసి ఉండాలి. డిఎం ఏంటి, డిఎఫ్ ఏంటి, ఇదైతే అన్నీ నేను చెప్పేశాను ఆల్రెడీ. బట్ డిఎం అండ్ డిఎఫ్ది ఎనర్జీ ఏంటి, యాక్చువల్గా ఎలాంటి పరీక్షలు జరుగుతుంటాయి మన లైఫ్లో ఈ జర్నీలో ముందుకెళ్తుంటే, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తాను. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను మీకు ఈరోజు చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఎలా అయితే ముందుకెళ్తూ ఉంటామో అంత ముందుకెళ్ళిన కొద్దీ కొత్త కొత్త విషయాలలో కొత్త ఎక్స్పీరియన్స్‌తో మనకి గాడ్ ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తుంటారు. ఇఫ్ యూ లెర్న్ థాట్ ప్యాటర్న్ వాట్ హ్యాపెనింగ్ విత్ అస్ థాట్స్ ఈజ్ ద డిపెండెంట్‌లీ కంప్లీట్‌లీ మన పాస్ట్ లైఫ్ నుంచి ఈ లైఫ్ వరకలా ఏం జరిగిందో మనకి పాస్ట్ లైఫ్‌లో అయితే గుర్తున్నది. ఓకే. గుర్తులేదు. బట్ ఇప్పటి నుంచి ఈ లైఫ్‌లో మనం జర్నీలో వచ్చిన కాడి నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. స్టెప్ బై స్టెప్ కొన్నేమో ప్యాటర్న్స్ లాగా రిపీట్ అవుతున్నాయా అనేది అబ్జర్వేషన్ చేయాలి. ఒకవేళ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అనుకుంటే అక్కడ మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోలేదు అని అర్థం. ఎక్కడైతే మనం నేర్చుకొని దాన్ని ఫస్ట్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ అది ఏదైతే జరుగుతుందో దాని గురించి సెల్ఫ్ అవేర్‌నెస్‌తో సెల్ఫ్ అనలైజ్ చేసి యెస్ ఐ లెర్న్ దిస్ వన్ థింగ్స్ అండ్ ఐ యాక్సెప్టెడ్ థాట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏదైతే జరిగిందో ఓకే. దాని రెస్పాన్సిబిలిటీ నేను మాత్రమే, నా కర్మాస్ మాత్రమే లేదా నా పూర్వజ కర్మాస్ మాత్రమే అనేది రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. అండ్ ఎన్నో వీడియోస్‌లో నేను చెప్పాను. మీరు జర్నీ గురించి ఎవరికీ కూడా షేర్ చేయకండి. ఎవరైతే ఈ జర్నీలో లేరో వాళ్ళకి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు కాబట్టి. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు బై మిస్టేక్‌గా చెప్పి ఉంటే అది బ్లాకేజ్‌గా క్రియేట్ అవుతుంది అని కూడా చెప్పాను. అండ్ దాన్ని ఎలా రిలీజ్ చేయాలో అది కూడా చెప్పాను. ఈ మాటకి నాకు ఒకటి గుర్తొచ్చింది డియర్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కొందరు ఏం చేస్తుండ్రంటే ఇప్పుడు నేను మీకు చాలా సీరియస్‌గా చెప్తున్నాను. నేను ఇప్పటివరకల్లా ఏదైతే ఇన్నర్ వర్క్ మీకోసం ప్రిపేర్ చేశానో అది నాకు డైరెక్ట్‌గా యూనివర్స్‌తో డౌన్‌లోడ్స్ అయినాయి. ఓకే. గాడ్ నాకు ఇంట్యూషన్ ఇచ్చారు. ఓకే. సో, నాకు ఇంట్యూషన్ ఇచ్చిండు అయితే నేను ఎక్కడికెళ్ళి కూడా నేను ఏదైతే ప్రిపేర్ చేశానో మీకు ఇన్నర్ వర్క్, అలాంటి ఇన్నర్ వర్క్ ఎక్కడ కూడా మీకు దొరకదు. ఒకవేళ నాలాంటిదే ఇంకెవరన్నా ప్రిపేర్ చేసుంటే అది కాపీరైటెడ్. ఓకే. నాలాగా ఇంకొకరు ప్రిపేర్ చేస్తున్నారు అంటే అది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఎనర్జీ కాదు. నా స్క్రిప్ట్ యూజ్ చేసి నా ఎనర్జీని యూజ్ చేయలేరు. ఓకే. సో, స్క్రిప్టెడ్ ఎవరైనా చేయొచ్చు. బట్ స్క్రిప్ట్ ఉన్నంత మాత్రంలో ఆ హీలింగ్ రాదు. ఒరిజినాలిటీలో
ఏదైతే సాధన అండ్ ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కి నేను ఏదైతే హీలింగ్ పవర్స్ నాకు గాడ్ తరఫు నుంచి వచ్చాయో అవి నేను రిసీవ్ చేసుకున్నాను. అండ్ దాట్ వైస్ ఐఎమ్ ప్రిపేర్ దట్. ఓకే. సో నిన్న కూడా మెసేజ్ వచ్చింది నాకు, మా దుర్గాది. ఈ విషయం పైన కూడా మీతో చాలా ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలని కూడా వచ్చింది. ఎనర్జీ అంటే చాలా మందికి తెలియట్లేదు అని, హీలింగ్ అంటే తెలియట్లేదు అని, హీలింగ్ పవర్స్ తెలియట్లేదు అని, అండ్ ఇంట్యూషన్ పవర్స్ అండ్ ఇంట్యూషన్ పవర్ అండ్ మైండ్ చెప్తున్న డిఫరెన్స్ తెలియట్లేదు. మైండ్ ఎన్నో చెప్తూ ఉంటుంది మనకి, మైండ్ ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటుంది. బట్ మైండ్ అండ్ ఇంట్యూషన్లో అది ఏంటి, జమీన్ ఆస్మాన్ కా ఫరక్ హోతా నా, ఎట్లా అంటారు కదా, భూమి ఆకాశం అంత డిఫరెన్స్ ఉంటుంది. ఎంతో సాధన చేసి నాతో మీరు ఒక 5 మినిట్స్ మాట్లాడితే, నా వీడియో వింటే ఎంతో హీలింగ్ ఉంది అని మీరు చెప్తుంటారు కదా నాకు, అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది తెలుసా. మీరు ఎంతోమంది నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు, మ్యామ్ మీతో మాట్లాడితే ఖతం, నేను అన్నీ అసలుకి ఇన్ని రోజులు నేను బాధపడ్డాను ఎందుకు అనిపించి, నేను ఇంత ఓవర్ థాట్ చేశానా, ఇంత ఇచ్చేసానా అని అనిపిస్తుంది మ్యామ్. ఇప్పుడు మీతో మాట్లాడితే ఎంతో అన్నీ రిలీజ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది, ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికింది అని చెప్తారు చూడండి. అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బికాజ్ నేను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఒక గాడ్కి మీకు దారి చూపించాలనుకుంటారో అది నేను చూపించగలుగుతున్నా. దట్స్ గ్రేట్ ఫర్ మీకి, నేను చూసాను వన్ కాబట్టి. అండ్ ఇవన్నీ నాకు యూనివర్స్ ఎలా అయితే ఎనర్జీ, ఇప్పుడు నేను చెప్తాను, ఎనర్జీ ఎక్స్చేంజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్నోసార్లు చెప్పిన ఎనర్జీ, నేను నా ఎనర్జీ అండ్ నా టైం వాల్యూ నేను ఇవ్వాలి. మీరు కూడా అంతే, మీరు కూడా మీ టైం అండ్ ఎనర్జీకి వాల్యూ ఇవ్వాలి. అండ్ ఐ రెస్పెక్ట్ మై ఎనర్జీస్ అండ్ ఐ రెస్పెక్ట్ మై హీలింగ్ పవర్స్. ఐ రెస్పెక్ట్ టు వాట్ ఎవర్ గాడ్ గివ్ టు మీ యాజ్ అ గిఫ్ట్. అవన్నీ నేను రెస్పెక్ట్ చేస్తాను. సో ఇంకొకటి, నేను ఇద్దరు ముగ్గురు ఇట్లా విన్నాను. నేను కొందరు నాకు వచ్చి చెప్తుంటారు, నా మీలోనే కొంత సోల్ సిస్టర్స్, సోల్ బ్రదర్స్ వచ్చి నాకు చెప్తుంటారు, మ్యామ్ మీరు వీడియోస్ చేయట్లేదు, అయితే వేరే వీడియోస్ కొన్ని ముందట వచ్చాయి, మీలాగానే కాపీ చేసి కొన్ని వీడియోస్ చేస్తున్నారు, మీలాగానే చెప్పాలని ప్రయత్నిస్తున్నారు, బట్ ఆ ఎనర్జీ ఫీల్ అవ్వట్లేదు. కొందరు తెలియని వాళ్ళు వాళ్ళ మాటల్లోకి వచ్చేస్తున్నారు అని ఇట్లా ఏదో సంథింగ్ మెసేజెస్ నాకు వచ్చాయి. అయితే నాకు తెలియదు డియర్, నేను ఎవ్వి కూడా అలాంటి వీడియోస్ నేను చూడను కాబట్టి నాకు తెలియదు అని చెప్పాను వాళ్ళకి. సో సరే, అయితే నేను ఒకసారి వీడియోలో చెప్తాను. ఒకవేళ అలాంటిది నాలాగా మీరు మాట్లాడాలనుకుంటే, మీరు కాపీ చేస్తున్న మాత్రంలో అది నా ఎనర్జీ, నా హీలింగ్ పవర్స్ నా వీడియోలో ఉన్నట్టుగా సేమ్ మీరు చెయ్యలేరు. సో ఎవరినైనా మీరు ఒకవేళ కాపీ చేస్తున్నారు వేరే వాళ్ళను అంటే, ఇన్స్పిరేషన్ ఇస్ ద డిఫరెంట్ థింగ్ అండ్ కాపీ చేయడం డిఫరెంట్ థింగ్. సో నేనైతే అలౌ చేయను, నేను పర్మిషన్ కూడా ఇవ్వను. అండ్ ఇంకోటి కూడా నాకు మెసేజెస్ వచ్చాయి కొన్ని, కొందరు ఇన్నర్ వర్క్, ఇప్పుడు నేను ఇన్నర్ వర్క్లో ఏమేమి ప్రిపేర్ చేశాను మీకు చెప్పాను ఆల్రెడీ, చాలా మెడిటేషన్స్ ప్రిపేర్ చేశాను. అండ్ ఇన్నర్ వర్క్లో మీకోసం నేను ఏంటిది వర్క్ బుక్స్ ప్రిపేర్ చేశాను కదా, మిర్రర్ ఎక్సర్సైజ్ వర్క్ బుక్ అండ్ షాడో వర్క్ బుక్ అండ్ సెల్ఫ్ లవ్, ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేశాను వర్క్ బుక్స్. ఇవన్నీ కూడా నేను दिन रात एक करके मैंने बनाया था, అంటే డే అండ్ నైట్ నేను స్పెండ్ చేశాను అది ప్రిపేర్ చేసానికి. అది నాకు డైరెక్ట్గా ఇంట్యూషన్ వచ్చింది గాడ్ తరఫు నుంచి, అది ప్రిపేర్ చేయాలి అని. అది నేను ప్రిపేర్ చేసానికి ఎంత ఎంత నా రాత్రులు నిద్రపోకుండా చేశాను తెలుసా డియర్ ఫ్రెండ్స్, ఎంత ప్రిపేర్ చేశాను. బట్ కొన్ని ఇంట్యూషన్స్ నాకు వస్తున్నాయి, కొన్ని మెసేజెస్ నాకు అడుగుతున్నారు కొందరు, అలాంటి కాపీ చేసానికి నేను ఎందుకు అలౌ చేస్తాను. అండ్ నా మెడిటేషన్స్ స్క్రిప్ట్ నేను ఎవరికి అలౌ చేయను, ఎవరు కూడా నా
ఒకవేళ కాపీ చేశారు కొందరు అని తెలుస్తుంది. కొందరేమో కాపీ చేయాలనుకుంటుర్రు. వాళ్ళందరికీ ఎవ్వరికీ నా పర్మిషన్ లేదు. ఒకవేళ అయినా మీరు యూజ్ చేసి నన్ను అలాంటివి ఏమైనా చేస్తుంటే this is the bad karma, completely bad karma, because that is you, not your energy, that is just unloyalty అక్కడ కనిపిస్తుంది, disloyalty అక్కడ కనిపిస్తుంది కదా. సో ఐఎమ్ నాట్ అలౌ దట్ థింగ్స్ కంప్లీట్లీ. యూనివర్స్ నుంచి నాకు నిన్న మెసేజెస్ వచ్చింది, దట్ ఈస్ నాట్ అలౌడ్ బై మీ ఆల్సో, అండ్ యూనివర్స్ ఆల్సో నాట్ అలౌడ్ టు యూ దట్ థింగ్స్. ఓకే, మీ ఇంట్యూషన్, మీ పవర్ మీరు ఇన్నర్ వర్క్ చేసి మీ అంతలో మీరు ఏమన్నా గెయిన్ అవుతుంది మీకు ఆటోమేటిక్గా. అయితే అవి వేరే విషయాలు, మీకు అవి కాలేదు కదా, నాది మీరు చేయలేరు. సో నేను అలౌ చేయను, చేయగలుగుతారు బట్ that is not correct, that is completely disloyalty and I'm not allowed that, and ఎవ్వరు కూడా అలౌ చేయరు, నేనే కాదు ఎవ్వరు కూడా అలాంటి ఎవ్వరికి అలౌ చేయరు. సో నేను నేను ప్రిపేర్ చేసిన మెడిటేషన్స్ అయినా, నేను ప్రిపేర్ చేసిన ఎలాంటి ఎలాంటి ఏ వర్క్ ఉన్నా కూడా, ఒకవేళ మీరు నా దగ్గర పర్చేస్ చేసుకొని వేరే వాళ్ళకి అమ్ముతా అంటే కూడా నేను అలౌ చేయను అని ఇంతకుముందు కూడా చెప్పాను. అండ్ అలాంటి కాపీ చేసి వేరే ప్రిపేర్ చేస్తానంటే కూడా నేను అలౌ చేయను. అది నేను ప్రిపేర్ చేశాను, నేను ఓన్గా ప్రిపేర్ చేశాను, అది నేను అలౌ చేయను. ఓకే, నాట్ దాట్స్ అ బ్యాడ్ కర్మ. ఇఫ్ యు ఆర్ డూయింగ్ లైక్ దట్ ఇస్ అ బ్యాడ్ కర్మస్. ఇంకా నేను వెళ్ళి ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరం లేదు. ప్రతి ఒక్కటి ఎవరిది వాళ్ళకే తెలియాలి. ఓకే, అండ్ everything is the energy, you know, already I'm told you ki everything is the energy. And ఎనర్జీ ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను చెప్పాలనుకున్నాను కదా మీకు ఈ వీడియోలో. ఎనర్జీ కొన్ని హై వైబ్రేషనల్ ఎనర్జీ ఉంటాయి అండ్ లో వైబ్రేషనల్ ఎనర్జీ ఉంటాయి. ఓకే, లో వైబ్రేషనల్ ఎనర్జీస్ ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా ఫ్రీక్వెన్సీ చార్ట్ మీకు చూపించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేశాను, అది చూసారో లేదో చూడండి. అది కూడా దాంట్లో డీటెయిల్గా చెప్పాను, ఇప్పుడు నేను షార్ట్లో చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ సంథింగ్ ఎనర్జీస్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద గిల్ట్ ఎనర్జీ, ఒకవేళ ఏదన్నా పాత గిల్ట్ ఉంది, ఏదన్నా విషయంని తీసుకొని గిల్ట్ ఉంది, లేదా ఇంకొకరి పైన కోపం చేస్తున్నారు, మీరే కరెక్ట్ మిగతా వాళ్ళందరూ రాంగ్ అని కూడా కాదు కదా, మిగతా వాళ్ళందరూ వాళ్ళ లెవెల్లో కరెక్ట్ కావచ్చు అని కూడా మనం ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే కూడా ఆ సెన్సిటివిటీ, ఇమోషన్స్ బ్యాలెన్సింగ్ లేదు అన్నట్టు. సో ఇమోషన్స్ అనేది చాట్లో మనం చూస్తే లో వైబ్రేషనల్ ఇమోషన్స్ కూడా ఉంటాయి, హై వైబ్రేషనల్ ఇమోషన్స్ కూడా ఉంటాయి. ఓకే, లో వైబ్రేషనల్ ఎనర్జీలో ఎప్పటికీ ఇంకొకరిని బ్లేమ్ చేయడం ఉంటుంది అన్నిటికీ. ఇది చేయలేను, అది చేయలేను అయితే వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం, ఇది చేయగలిగాను, అది చేయగలిగాను అయితే నేను ఒక అహంకారం, నేను మాత్రమే చేయగలుగుతాను, నేను మాత్రమే ఓకే. ఇంకొకటి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను, పర్పస్ అనేది ఏంటిది, అందరిది డిఫరెంట్ పర్పసెస్ ఉంటాయి. ఓకే, పర్పస్ అందరూ ఒకటే. నా పర్పస్ ఓన్లీ నేను వీడియోస్ చేసి అందరికీ అవేర్నెస్ ఇచ్చి వేరే వాళ్ళని కాపీ చేసి నేను వేరే వాళ్ళకు అంటే ఎవరైనా ఒక గురువు ఉన్నాడు మనకంటే పెద్ద, ఆ గురువుని మొత్తం కాపీ చేసి నేను అదే పని చేస్తాను అని అంటే అది పర్పస్ కాదు. అండ్ పర్పస్ అనేది ఏంటంటే, ఇండివిజువల్లీ అందరిది వేరే పర్పస్ ఉంటుంది. వీడియో చేయడం నాది పర్పస్ అని అనుకోవట్లేదు నేను. ఒక చిన్న నా లైట్ వర్క్ ఈ వీడియోస్ చేయడమే నా పర్పస్ కాదు. ఈ వీడియోస్ చేసి మిమ్మల్ని అవేర్నెస్ చేయడమే నా మాత్రమే పర్పస్ కాదు, నాకు ఎన్నో పర్పస్లు ఉన్నాయి. ఓకే, అండ్ ఐఎమ్ డూయింగ్ దాట్స్ వన్ ఆల్సో. అందుకే నేను అక్కడ కూడా ఫోకస్ చేయాలి కదా, అందుకే ఇక్కడ ఇది కూడా నా ఒక చిన్న పర్పస్ అనుకొని, నేను ఒక లైట్ వర్క్ అనుకొని, ఒక చిన్న పర్పస్ అనుకొని ఇక్కడ ప్రతిరోజు వీడియోస్ వేసాను. బట్ ఈ సమయంలో కొన్ని సిచ్యువేషన్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను యాక్చువల్గా, బికాజ్ నాకు ఎన్నో పెద్ద పర్పస్లో నేను చాలా బిజీగా ఉన్నాను. అండ్ ఆల్సో నాకు ఇప్పుడు లైఫ్ ఎగ్జామ్స్ యూనివర్స్ నాకు తీసుకుంటున్నారు. ఆ లైఫ్ ఎగ్జామ్లో కూడా నేను క్రాస్ అవ్వాలి, ముందుకెళ్ళాలి. నేను లైవ్లో వచ్చినప్పుడు కొన్ని బాధలు కూడా నేను మీకు లాస్ట్ టైం చెప్పాను, ఉన్నారు ఎంతమందో తెలియదు నాకు అప్పుడు.
బట్ కొన్ని సిట్యుయేషన్స్ అలా క్రియేట్ చేసి నా ముందుకు వచ్చాయి యూనివర్స్ ద్వారా. అవి కూడా నేను సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాను అంటే నేను అసలు నే నేను కాబట్టి ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నానా? యూనివర్స్ నాతో ఉన్నారు కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాను అని అనిపిస్తుంది. నా సిట్యుయేషన్‌లో ఎంతో మందికి నేను ఇప్పటివరకల్లా హీల్ చేశాను. ఎందుకంటే ఎంత పెద్ద పర్పస్ ఉంటే నాది, ఎంత పెద్ద పర్పస్ ఎవ్వరిదైతే ఉంటదో జర్నీలో వాళ్ళు అంతే ఎక్కువ ఎగ్జామ్స్‌తో క్రాస్ అవ్వాలి. ఒక్కొక్క మెట్టు ముందుకెళ్ళిన కొద్దీ ప్రతిసారి ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయి. ఎంత ముందుకెళ్ళిన కొద్దీ అంత పెద్ద ఎగ్జామ్స్ గాడ్ తీసుకుంటాడు తెలుసా మీకు? అయితే ప్రతిసారి గెలుస్తూ ముందుకెళ్ళాలి. మీరు అందరూ ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ ఏ ప్రశ్నలున్నా, ఏదున్నా కూడా మీరు కమెంట్‌లో అడగొచ్చు. లేదంటే నాకు పర్సనల్‌గా కూడా మెసేజ్ చేయొచ్చు. నా నంబర్ కూడా మీకు తెలుసు కదా! నాది ఛానల్‌ది నంబర్ అది అబౌట్‌లో ఉంటది. డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటది. ఓకేనా? నేను ఎట్లా కుదిరితే అట్లా నేను వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు ప్రశ్నలు కూడా అడగండి. ఆ ప్రశ్నల్ని బట్టి కూడా నేను వీడియోస్ చేస్తాను. ఓకేనా? ప్రశ్నలు ఓన్లీ డీఎం ఏం ఆలోచిస్తున్నారు? డీఎంఏ ఫీలింగ్స్ ఏంటి? అదొక్కటే అడగకండి. అది కూడా చెప్తాను. బట్ అదొక్కటే అడగకండి ప్లీజ్. మిగతా ఎన్నో ఉంటాయి ఈ జర్నీలో అవి కూడా అడగండి. ఓకేనా?